అలరిస్తున్న లేటెస్ట్ చిత్రం బైకర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ఇండియన్ బైక్ రేసింగ్ చిత్రంగా ఈ మూవీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసింది. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించింది చిత్ర యూనిట్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. కూడా మా సినిమా ఫంక్షన్స్ ఏదొచ్చినా కూడా మీరు ముందుండి మా సినిమాలన్నింటిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. యూవీ క్రియేషన్స్ ఈజ్ లైక్ అంటే నా సంస్థని యూవీ క్రియేషన్స్ అంటే నాకు ఒక సొంత సంస్థ కింద. అది GA2 పిక్చర్స్ కానీ యూవీ క్రియేషన్స్ కానీ రెండు కలిపి చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు తీసింది. అండ్ వంశీకి నాకు ఉన్న జర్నీ ఒక 20-25 ఇయర్స్ జర్నీ. వంశీ బాయ్ ఆఫ్ కోర్స్ 20-25 ఇయర్స్ జర్నీ. మాట్లాడాలంటే వంశీ నా జర్నీ చాలా ఉంటుంది. ఈరోజు బైకర్ సినిమా, కొన్ని సినిమాలకి ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది లోపల. బట్ ఈ సినిమాకి ఏ టెన్షన్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు చూశారు సినిమా. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఈ సినిమా డెఫినెట్గా ఎస్పెషల్లీ యూత్కి అయితే మాత్రం ఈ సినిమా టెక్నికల్గా చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో సౌండ్ డిజైనింగ్ అనేది చాలా చాలా సినిమాలో మంచి ప్లేస్ తీసుకుంటుంది. ఆ సినిమా హిట్ అవ్వడానికి కానీ, ఆ సినిమా మంచి రన్ రావడానికి కానీ. ఈ సినిమాలో అయితే సౌండ్ డిజైనింగ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్గా మీకైతే మాత్రం ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాక్ డ్రాప్లో సినిమా వచ్చి మాత్రం చాలా రోజులైంది. అండ్ అభిలాష్ గారు మీ గురించి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. అడ్వాన్స్ చెక్ తీసుకొద్దాం అనుకున్నాను, మరి రాజన్న పక్కన ఉన్నాడు కదా కొడతాడని చెప్పి ఆగిపోయాను. తర్వాత ఎప్పుడైనా సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆఫీస్కి పిలిచి. అండ్ అభిలాష్ రెడ్డి గారికి ఒక మంచి ఇదేంటంటే యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థ దొరకడం. బికాస్ ఈ సినిమా కథ కన్నా కూడా ఈ సినిమా టెక్నికాలిటీగా బాగా అర్థం చేసుకోవాలి. మేకింగ్ మీద చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇట్లాగా మేకింగ్ నమ్మే సంస్థలో ఈరోజు నిజంగా అందరికన్నా ముందు వంశీబాయ్ ఉంటాడు. ఎందుకంటే వంశీబాయ్ ఉంటాడు. అట్లాంటి వంశీబాయ్ సపోర్ట్ దొరకడం అభిలాష్కి, యూవీ క్రియేషన్స్ లాంటి అంత మంచి సంస్థ దొరకడం నిజంగా అభిలాష్ చేసుకున్న అదృష్టం. తన ఫస్ట్ సినిమా డైరెక్షన్కి ఇది దొరకడం అనేది. అండ్ ఆల్ ది బెస్ట్ అభిలాష్ బాయ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ ఎంటైర్ టీమ్. శర్వా గారు నాకు తెలిసిన ఇండస్ట్రీలో చాలా స్వీటెస్ట్ పర్సన్. ఎంత స్వీటెస్ట్ అంటే ఆయన సినిమాలు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఓవర్ హైప్ చేయడు. ఆయన చాలా నీట్గా ఆ సినిమాకి ఎంత ఉంటుందో అంతే మాట్లాడతారు, అంతే ప్రజెంట్ చేస్తారు తప్పితే ఏ రోజు కూడా. ఇప్పుడు మీ అందరం కూడా చెప్తున్నా కదా, నేను ఓపెన్గా చెప్తున్నా కదా, మా సినిమాల మీద మేము ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకుంటాం. సోషల్ మీడియాలో కానీ, మామూలుగా కానీ, మాట్లాడటంలో కానీ, స్టేజ్ మీద కానీ అంతా. అది సర్వాబాయిది ఎంత జెన్యున్గా ఉంటుందంటే, తను ఎంత జెన్యున్గా ఉంటాడో తన సినిమా పబ్లిసిటీ కూడా అంతే జెన్యున్గా ఉంటుంది. 3 days ముందే మేము థియేటర్లో రిలీజ్ చేసాం ట్రైలర్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ వచ్చాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే విజువల్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది అనుకున్నా, కానీ చాలామంది సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఏదైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సౌండ్ అనేది వెళ్ళాలి మన ఆడియన్స్ దగ్గరికి అనుకున్నామో, డెఫినెట్గా ఆడియన్స్ దగ్గర రీచ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. టెక్నీషియన్గా కానీ మా టెక్నీషియన్ దగ్గర చాలా బాగా చేశారు. ఈ ఫిల్మ్కి వస్తే ఇది 2 టైమ్ లైన్స్లో జరుగుతుంది మూవీ. ఎర్లీ 90s ఒక స్టోరీ ఉంటుంది, అండ్ ఎర్లీ 2000లో ఉంటుంది స్టోరీ. ఇంకోటి మీకు ఏంటంటే ఎంత అథెంటిసిటీ ఉంటుందంటే, 90sలో మేము 2 stroke బైక్స్ వాడాం, అండ్ ఎర్లీ 2000sలో 4 stroke బైక్ వాడాం. అంటే సౌండ్గానే కాదు, విజువల్గా వచ్చినా కూడా ఆ ఎరాని రీక్రియేట్ చేసాం. బైక్స్ అవన్నీ మొత్తం బైక్స్ అని రీక్రియేట్ చేసి అది మీకు ఆ స్క్రీన్ మీద చూపడానికి చాలా ట్రై చేస్తాం. అండ్ మీరు సినిమాలో రేసెస్ చూస్తే ఎవ్రీ రేస్ ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే అందరికీ తెలుసు హీరో విన్ అవుతాడు, దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద రేస్. బట్ మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ రేస్ చూస్తున్నప్పుడు విల్ ఫీల్ లైక్ ఓకే మనం నిజంగానే రేస్ చూస్తున్నామని. ఆ ఫీల్ అయితే 100% మీకు ఉంటుంది. Thank you so much for being here, guys. This is our first big event that we're doing, and Hyderabad of course మొదలు పెడుతున్నాము. అండ్ మీ లవ్, మీరు ట్రైలర్కి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రిటీ బేబీ సాంగ్ కూడా మీకు చాలా నచ్చింది. సో అభిలాష్ అండ్ వంశీ సార్ వల్ల both of us, Sarva and I, we're going to look very different in the film. And మీరు ట్రైలర్లో చూసినట్టు there's so much in the film and there's so much more. It was an incredible pleasure meeting and working with Rajsekhar sir. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ అందరికీ తెలుసు, నాకు తెలియదు కాబట్టి. నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసి ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఇంకా ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. శర్వాతో యూవీలో ఇది 4th ఫిలిం. రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ మహానుభావుడు కానీ అన్నీ. ఇప్పుడు ఈ బైకర్ గురించి లాస్ట్లో మాట్లాడతా.
సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు ఆ, వంశీ అండ్ టీమ్ ఇటు వాసు తను తీస్తున్న సినిమాల్లో స్క్రిప్ట్ని పట్టుకున్నప్పుడు డైరెక్టర్స్తో కూర్చుండి వర్క్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు, అది నా ఫార్ములా. నేను కూడా ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పి మళ్ళీ ఇప్పుడే ట్రాక్ ఎక్కాను. సో ఎక్కేసా డోంట్ వరీ, వచ్చేస్తున్నాం. సో అలా అంటే కథల్ని నమ్ముకొని రైట్ టీంతో వర్క్ చేసినప్పుడు వాళ్ళ కెరియర్లో ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే, నేను కూడా ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే. సో దట్ ఈస్ అ ఇన్స్పిరేషన్ ఫర్ వాళ్ళకి. అలాగే కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఈ పంతాలో వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మిర్చి సినిమా తీసినప్పుడు వంశీ ఫస్ట్ ఫిలిం నాకు కథ వినిపించాడు. తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత యావిడ్ రూమ్లో సినిమా చూపించాడు, ఫస్ట్ కాప్ వచ్చిన తర్వాత సినిమా చూపించాడు. అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళం. నేను అలాగే అంతకుముందు నేను ఆర్య ఆట అన్న తర్వాత అరవింద్ గారికి వీళ్ళందరికీ మేము కథలు వినిపించడము, ఒపీనియన్ తీసుకోవడము, షేరింగ్ ఉండేది. సరే ఎవరి లైఫ్లో వాళ్ళం బిజీ అయిపోయాక నాకు తెలిసి ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ అనుకుంటా నేను చూసింది. దాని తర్వాత వంశీ నాకు ఏ సినిమా చూపించాలి, ఆఫ్టర్ లాంగ్ టైం బైకర్ సినిమా అన్న నువ్వు చూడు అని చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఇందాక అభిలాష్ చెప్పినప్పుడు నా వంశీ సినిమానో వాసు సినిమానో నేను ఈజీగా గెట్ చేయగలుగుతాను. నేను మీలాగా అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తాను, నాకేం ఎమోషన్ ఉండదు. సో నా సినిమా ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వంశీ కానీ వాసు కొంచెం మేనేజ్ చేస్తాడు, కానీ వంశీ నాలాగే ముఖం మీదే చెప్పేశాడు అన్న బాగుంది బాగాలేదు అని, మోమాటం ఉండదు. సో ఈ బైకర్ చూసినప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యావిడ్ రూమ్లో నేను సినిమా చూసినప్పుడు అభిలాష్, ఫస్ట్ క్రెడిట్ అభిలాష్కే. ఎందుకంటే ఒక డైరెక్టర్గా తను అనుకున్నది అచీవ్ చేయగలిగాడు. దానికి ఆ ఎమోషన్స్ కానీ ఆ బైక్స్ పైన తీసిన ఇందాక సౌండ్ అన్నాడు కదా, ఇప్పుడు అడిగాను నువ్వు యావిడ్ రూమ్లో చూపించేసావు, అలా కాదు నేను ఫుల్ స్క్రీన్లో సినిమా చూడాలి, ఆ సౌండ్ ఏంటి, నీ విజువల్స్ అక్కడ చూసిన దానికి థియేటర్కి డబుల్ అవుతుంది. మామూలుగా మన టీవీలో చూసినప్పుడే ఉండే ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు సౌండ్ కానీ విజువల్స్ కానీ చాలా మారుతాయి. దానికోసం నేను వెయిటింగ్. సో యావిడ్లో చూసినప్పుడు ఐ లైక్ ద ఫిలిం. నాకు ఇందాక అభిలాష్కి వంశీకి రెండే నాకు అనిపించినవి ఫ్రెష్గా చూశాను, నాకు స్టోరీ తెలియదు. 2 కరెక్షన్స్ అనిపించినవి చెప్పాను, వాళ్ళు ఇమీడియట్గా చేసుకొని నాకు వంశీ ఫోన్ చేశాడు, అన్న మీకు అనిపించే చేశానని. సో దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు సూపర్ హిట్. ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకునేప్పుడు కథ విన్నప్పుడు నేను చాలా కథలు విన్నాను. నాట్ హీరోగా మాత్రం కాకుండా ఆయన క్యారెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలి అని అనుకున్నాను. వచ్చే వాళ్ళ దగ్గర అందరిని అడుగుతూ ఉన్నాను, నాకు సరిగైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత నాకు అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను నా పిల్లలు జీవిత అందరూ మాట్లాడుకుని అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించారు. చేయించిన తర్వాత నిన్న మొన్న నేను థియేటర్కి సినిమాకి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ ఎప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, ఎప్పుడో వస్తుంది సార్ అంటే నెక్స్ట్ బైకర్ వస్తుంది చూడండి నా సినిమా బైకర్ అనగానే సార్ సర్వానంద్ గారు ఫిల్మ్ కదా సార్ అన్నారు. ఏంట్రా నా సినిమా అంటున్నా, సర్వానంద్ గారి సినిమా అంటున్నారు. అవునవును సర్వానంద్ గారి సినిమా. తర్వాత నేను చెప్పడం అంతా సర్వానంద్ గారి సినిమాలో నేను ఉన్నాను, మీరు చూడండి థియేటర్లో అన్నట్టు నేను చెప్తూ ఉన్నా. ఇది కొత్తగా ఉన్నా కూడా ఇప్పుడు దిల్ రాజు గారు, బన్నీ వాసు గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయిలు ఒకటే అన్నారు, డాడీ అదంతా ఇంత ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి, మంచి క్యారెక్టర్ తీసుకురండి, ఐ వాంట్ టు డూ. అండ్ సర్వా గారి గురించి చెప్పాలి.
వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్ యూవీ క్రియేషన్స్. నేను ఒక హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను, ఆయనను ఒక హీరోలాగానే నన్ను చూసుకున్నారు. ఇట్స్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ April 3rd. థ్యాంక్ యూ సార్. మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు, సీనియర్స్ తర్వాతే మేము సార్, ఎప్పుడో మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. సో మీ పైగా ఏమాత్రం జలసే లేదు నాకు. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు నాకు చాలా ఇష్టం. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. ఎప్పుడు సీనియర్సే అంతే. అంతే 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 మాట్లాడండి. రాజన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు, శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ ద డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశాన ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయనే కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ, బాయ్. సో వాసు గారు, మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బులు సంపాదించుకుని అందరూ బాగుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ బాగా ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో.